ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు బైబిల్లోని ఒక్కొక్క పుస్తకమును చదివి ధ్యానించుకుందాం. మీరందరూ బైబిల్ ప్రకారం జీవిస్తూ ఆశీర్వదించబడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇది మీకు మంచిదిగా అనిపిస్తే ఇతరులకు కూడా షేర్ చేయగలరు. మొదటగా ఆదికాండం. ఆదికాండము ప్రారంభం, పతనం. ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు? మోషే. ఎప్పుడు రాశారు? క్రీస్తుకు పూర్వము 1450 నుండి 1410 సంవత్సరంలో. మోషే జన్మించక 300 సంవత్సరముల ముందు ఆదికాండము ముగుస్తుంది. యోసేపు మరణించిన 300 సంవత్సరముల తర్వాత మోషే జన్మించారు. ఆదికాండములో చోటు చేసుకున్న సంఘటనలన్నీ మోషేకు ఏమాత్రము పరిచయం లేదు. కేవలము పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు వల్ల అద్భుతంగా ఈ గ్రంథాన్ని వ్రాశాడు. మోషే మొదటి 40 సంవత్సరములు ఫరో ఇంటిలో ఉన్నాడు. ఆ తరువాత 40 సంవత్సరములు అరణ్యంలో గొర్రెలు కాచుకున్నాడు. ఆ తరువాత 40 సంవత్సరములు నాయకునిగా ఇజ్రాయేలులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమికి నడిపించిన 40 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును వ్రాశాడు. బైబిల్ అంతటిలోనూ, పాత నిబంధనలోనూ, ధర్మశాస్త్ర గ్రంథములోనూ ఈ గ్రంథము మొట్టమొదటిది. ఆదికాండము అంటే ప్రారంభము అని అర్థము. దేవుని యొక్క సృష్టి ప్రారంభం. ఈ ఎన్ని అధ్యాయములు? 50 అధ్యాయములు. ఎన్ని వచనములు? 1533. ఎన్నవ పుస్తకం? మొదటి పుస్తకం. ఏమిటి ఆదికాండం యొక్క అర్థం? ప్రారంభం. ఎవరు ముఖ్యమైన వ్యక్తులు? ఆదాము, అవ్వ, కయ్యూను, ఏబేలు, హనోకు, నోహవు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఏమిటి ఆదికాండం నేర్పించే పాఠాలు? 1. ఆరంభం. సృష్టి ఆరంభం. ఆదికాండము 1:1. అద్భుతం. దేవుడు మనిషిని సృష్టించడమే కాకుండా సాటి అయిన సహాయనిగా దేవుడు అవ్వను సృష్టించుట. అవిధేయత. 3. ఆది దంపతులైన ఆదాము, అవ్వలు దేవుడు తినవద్దన్న పండు తిని మనిషికి మరణాన్ని తీసుకువచ్చారు. 4. అసూయ. తన సొంత తమ్ముడినే అసూయతో చంపి దేశ దిమ్మరిగా మిగిలిపోయాడు కయ్యేను. 5. అపవిత్రం. నరులు చెడుతనము భూమి మీద బహు చెడ్డదని దేవుడు గుర్తించి వారిని నాశనము చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. 6. అంతం. ఫలితంగా మహా జలప్రళయము ద్వారా మానవ జాతి అంతమైపోయింది. 7. ఆధారం. నోవహు నీతిగా జీవించటం వల్ల తాను తన కుటుంబ రక్షింపబడి పతనమైపోతున్న మానవ జాతికి ఆధారమయ్యాడు. అమోఘం. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి తాను ఎరుగని దేవుణ్ణి విశ్వసించడం అమోఘం.